హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలానే వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండే సమస్య డబ్బు సమస్య. కొంతమందికి చాలా డబ్బు ఉంటుంది, అయినా సరే వాళ్ళు ఇంకా సంపాదించాలి అని అనుకుంటూనే ఉంటారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్, డబ్బు అనేది ఎప్పటికీ ఉండిపోదు. ఇప్పుడు మనం డబ్బు ఉంది కదా అని దాన్ని కూర్చొని తింటే మాత్రం అది ఖచ్చితంగా అయిపోతుంది. అంటే మన పెద్దలు ఏమంటారు అంటే, కూర్చొని తింటే కొండలు అయినా సరే కరిగిపోతాయి అంటారు. అలానే డబ్బు ఉంది కదా అని మనం ఏ పని చేయకుండా అలానే ఇంట్లో కూర్చొని ఉంటే ఆ డబ్బు మొత్తం అయిపోతుంది. అప్పుడు మన స్థితి చాలా దారుణంగా మారిపోతుంది. పరిస్థితులు అనేవి తారుమారు అయిపోతూ ఉంటాయి. అందుకే ముందు చూపుతో మనం డబ్బుని ఎప్పుడూ కూడా ఉంది కదా అని అదే పనిగా ఖర్చు పెట్టకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నదానిని కాపాడుకుంటూ ఉండాలి. అలా చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలానే డబ్బు చాలామంది లేక బాధపడుతూ ఉంటారు. అంటే కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ వారికి ఫలితం అనేది రాదు. ఎందుకు అంటే లక్ష్మీ కటాక్షం కలగక. లక్ష్మీదేవి కటాక్షం కలిగిన వారు మాత్రం వారు కష్టం తక్కువ, సంపాదన ఎక్కువ అన్నట్టు ఉంటుంది. కానీ లక్ష్మీదేవి కటాక్షం లేని వారు ఎంత కష్టపడినా సరే తగిన ప్రతిఫలం రాదు. మరి ఈ లక్ష్మీదేవి కటాక్షం ఎందుకు కలగదు అంటే, ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగదు. ఎందుకంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు ఒకే చోటు ఎప్పుడూ ఉండలేరు. అందుకే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే అంతకంటే ముందు మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి. డబ్బు అనేది ఎంత వచ్చినా సరే మనకు ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది. డబ్బు పైన చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఎందుకంటే డబ్బు అనేది ఎప్పుడు ఒకే చోటు ఒకరి దగ్గరే ఉండదు. అది మారుతూ వస్తుంది. అంటే మనం నెలంతా కష్టపడి నెల తరువాత మనం సాలరీని తీసుకుంటూ ఉంటాము. ఆ సాలరీ అనేది చాలామంది చేతిలో నుండి మారి మనకు రావాల్సి ఉంటుంది. కాబట్టి డబ్బుకి చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకుంటే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది. మరి ఉప్పు 1 రూపాయితో ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో ధనవర్షం కురుస్తుందో, చేతి నిండా డబ్బు ఉంటుందో, సంపాదించిన సంపాదన అలానే ఉంటుందో, అనవసరమైన ఖర్చులన్నీ తగ్గి లక్ష్మీదేవి కృప కరుణ కటాక్షాలతో ఎల్లప్పుడూ కూడా మన అవసరాలకు డబ్బు అనేది అందుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఉప్పు అంటే చాలా పవిత్రమైనది, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దొడ్డుప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవిస్తుంది. అందుకే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా సరే చాలా సులువుగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఫలితం తక్షణం కూడా వస్తుంది. అదేవిధంగా 1 రూపాయి కాయంతో పరిహారం చేయడం వల్ల ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది. రూపాయే కదా అని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఈ రూపాయి అనేది లేకపోతే కోటి రూపాయల్లో కోటి అనేది ఉండదు. అంటే రూపాయి తక్కువైన కోటి రూపాయలు అంటారే తప్ప కోటి రూపాయలు అని సంపూర్ణంగా మాత్రం పిలవలేరు. కాబట్టి రూపాయితోనే మనం కోటి రూపాయలు సంపాదించవచ్చు. ఆ రూపాయి లేకపోతే కోటి రూపాయల విలువ కూడా మారిపోతుంది. కాబట్టి ఎప్పుడూ రూపాయిని తక్కువ అంచనా వేయకూడదు. అలానే రూపాయికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం లక్ష్మీదేవి పూజలు వ్రతాలు చేసినప్పుడు కలశంలో 1 రూపాయిని వేస్తూ ఉంటాము. ఎందుకంటే ధనం ఆకర్షింపబడాలి అని కలశంలో 1 రూపాయి కాయిన్ను వేస్తూ ఉంటాము. అదేవిధంగా 1 రూపాయి కాయిన్ని ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా సరే రూపాయి కాయిన్ని హారతి ప్లేట్లో వేస్తూ ఉంటాము. ఆ రూపాయికి ఎంతో శక్తి ఉంటుంది. ఆ రూపాయి వల్ల కోట్ల రూపాయలు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి.
మన మైండ్ అనేది షార్ప్ అవుతుంది. మనకున్న చిన్న చిన్న జాతక దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షంతో మనం సంపాదించడానికి ఎన్నో మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మనిషి ఎప్పుడైనా సరే కూర్చుని ఉన్న దగ్గరికే డబ్బు రావాలి అనే ఆలోచన ఉండకూడదు. కష్టపడి చేసినప్పుడు ఆ కష్టానికి తగిన మంచి ప్రతిఫలం రావాలి అనే ఆలోచన ఉండాలి. దైవం సన్నిధికి వెళ్ళినప్పుడు మాకు ఎలాంటి కష్టాలు లేకుండా చూడు అని కాకుండా, కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుండి ఎలా తట్టుకొని నిలబడాలి అనే ధైర్యాన్ని ఇవ్వమని అడగాలి. అంతే తప్ప కష్టమే రాకుండా ఉండాలి అంటే మాత్రం అది అసాధ్యం. అందుకే డబ్బు కూర్చున్న దగ్గరికి రావాలి అనే దానికన్నా డబ్బుని సంపాదించే మార్గాలు చూపించమని అడగడం ఉత్తమం. ఇలా ఎవరికైతే ఉత్తమమైన ఆలోచనలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. కష్టపడే స్వభావం ఉన్నవారు ఎప్పుడైనా సరే ఉన్నత స్థితికి వెళ్ళి తీరుతారు. మరి ఈ ఉప్పు ₹1 ఏ విధమైన పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసమని ఈ రాళ్ళ ఉప్పుని మాత్రమే తీసుకోవాలి. ఈ రాళ్ళ ఉప్పుకే నెగిటివ్ ఎనర్జీని తొలగించి లక్ష్మీ కటాక్షాన్ని కలగజేసే శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ప్రూఫ్ అయ్యింది. ఎందుకంటే దొడ్డుప్పుకి ఎక్కడైతే దొడ్డుప్పు వాడకం ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు. నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా కలిగి ఉంటుంది ఉప్పు అని సైన్స్ కూడా తెలిపింది. అయితే ఆ దొడ్డుప్పుని ఒక మట్టి పాత్రలో తీసుకోండి. ఇందుకోసమని మట్టి పాత్ర లేదా గాజు పాత్రను మాత్రమే ఉపయోగించండి. మట్టి, గాజు వీటికి మాత్రమే నెగిటివ్ ఎనర్జీని లాగేసే గుణం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ₹1 కాయిన్ను తీసుకోండి. ఈ మట్టి లేదా గాజు పాత్రలో ఉప్పుని నిండుగా తీసుకోండి. అది కూడా దొడ్డుప్పు, గుర్తుంచుకోండి. దొడ్డుప్పుని నిండుగా తీసుకోండి. అందులో ₹1 కాయిన్ను ఉంచండి. అలా ఉంచాక దానిని మీ ఇంట్లో ఈశాన్యం దిక్కు ఎక్కడైతే ఉందో ఆ దిక్కును చూసుకోండి. ఆ ఈశాన్యం దిక్కును శుభ్రపరిచి అక్కడ ఈ మట్టి లేదా గాజు బౌల్ని తీసుకొని ఉప్పును నింపి అందులో ₹1 పెట్టాం కదా, దానిని ఈశాన్య దిక్కులో ఉంచండి. అలా 15 రోజుల పాటు అలానే వదిలేయండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్య చాలామందికి ఏదో పోగొట్టుకున్నట్టుగా చెప్పుకోలేని, భరించలేని బాధలు ఉంటాయి. ఇవి నెగిటివ్ ఎనర్జీ వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి. తర్వాత వంటగదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వంటగదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఎవరైతే ఉంచుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక ఆ ఉప్పుని 15 రోజుల పాటు అలానే వదిలేసి 15 రోజులు పూర్తయ్యాక అందులో ఉన్న ₹1 కాయిన్ని తీసి శుభ్రంగా కడిగి అందులో ఉన్న ఉప్పుని మాత్రం ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేయండి. ఆ ₹1 కాయిన్ని మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వారికి దానం చేయండి. అంటే అక్కడ భిక్షాటన చేసేవారు ఉంటారు కదా, వారికి దానంగా ఇచ్చేయండి. లేదా పేదవారికి ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మీ ఇంట్లో ఉన్న సకల దరిద్ర బాధలు, జాతక దోషాలు, వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది. మీకుండే సకల దరిద్రాలు, ప్రతి సమస్య, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా వెళ్ళిపోయి మీ ధనానికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి మీ జీవితంలో రాజయోగం పడుతుంది. జాతకమే అదృష్టకరంగా మారిపోతుంది. ఇక ఇలానే ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ ఉప్పుని తీసి మళ్ళీ అదే ప్లేస్లో అదే పరిహారాన్ని మళ్ళీ చేస్తూ ఉండండి. ఇక మీ ఇంట్లో దరిద్ర దేవత నిలవమన్నా నిలవదు. లక్ష్మీదేవి మాత్రం తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు ధనానికి ఎలాంటి లోటు అనేది ఉండనే ఉండదు. కోట్లు సంపాదించే మార్గాలు అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ మార్గాలను మీరు బలంగా చేసుకొని కష్టపడి సంపాదించడానికి ప్రయత్నించాలి తప్ప ఎన్ని మార్గాలు కనిపించినా ఇంట్లోనే కూర్చొని ఉంటాం అంటే మాత్రం కుదరదు. లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఖచ్చితంగా కష్టపడి శ్రమ పడితే మాత్రమే ఫలితం లభిస్తుంది తప్ప బద్ధకంగా ఉండి పనులను వాయిదా వేస్తూ ఏ పని పట్టించుకోకుండా ఉంటే మాత్రం లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికీ కలగదు. ఎప్పుడైనా సరే కష్టపడిన వారికే ఫలితం. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.